ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి నీకు వందనాలు. నూతన దినాన్ని మీరు అనుగ్రహించారు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వించి బిడ్డలకు మేలుకరంగా చేయమని, నన్ను యోగ్యునిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంత బాగున్నారుగా? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ ఉదయకాలపు వేళలో మన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకుని ఉన్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయి. ఉదయాన్నే దేవుని యొక్క కృపావార్త వినాలని ఆశిస్తున్నాడు ఇక్కడ భక్తుడు. దేవుని కృపావార్త. వార్తలు ఎన్నో వింటాం, కానీ శుభవార్తలు దేవుని దగ్గర నుండి మాత్రమే మనకు అందించబడతాయి. ఆ వార్త కావాలని మనం ఆశించాలి, కోరుకోవాలి, దేవుని ప్రార్థించాలి. మన నమ్మికను దేవుడు ఎన్నడూ కూడాను వమ్ము చేయడు. తప్పకుండా శుభవార్తనే నీకు అందిస్తాడు, మంచి వార్తలు వినిపిస్తాడు, నీ మనసుకు నెమ్మది కలిగిస్తాడు, నీ మనసుకు సంతోషాన్ని కలిగిస్తాడు. అయితే మన కోరికలు ఎలా ఉండాలంటే, ఆయన కృపా వార్తను వినేదిగా మనం ఆశించిన వారమై ఉండాలి. అందుకోసం మనము దేవుణ్ణి అడుక్కోవాలి. ఈ భక్తుడు అన్నాడు, ఉదయముననే నాకు నీ కృపా వార్తను వినిపించు ప్రభువా. ఇప్పుడు వినిపిస్తున్న దేవుని యొక్క వార్తను, వాక్యాన్ని వినడానికి నీకు ఆశ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 90వ కీర్తన 14వ వచనం అంటాడు, ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు ప్రభువా అంటాడు. ఉదయాన్నే దేవుని కృపతో తృప్తిపరచాలి. కృప అంటే ఏంటి? అర్హత లేని మనల్ని ప్రేమించటం, మనపై దయ చూపటం, మనపై కనికరం చూపటం, మన కార్యాలు జరిగించటం. అది దేవునికే సాధ్యం. కనుకనే ఆ యొక్క మర్మం ఎరిగినటువంటి ఈ భక్తుడు దావీదు అంటున్నాడు, ప్రభువా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసుకుని ఉన్నాను అంటాడు 5వ అధ్యాయం 3వ వచనం కీర్తనలో. ఇప్పుడు మనం చదువుకున్న భాగము 90వ అధ్యాయం 14 ఏమన్నాడు? నీ కృపతో, ఉదయముననే నీ కృపతో నన్ను లేదా మమ్మల్ని తృప్తిపరచము. కాబట్టి నీ కుటుంబం ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేసి తృప్తి అనేటువంటి మనస్సును మీకు ఇస్తాడు, మనకిస్తాడు. దాని ద్వారా తృప్తిగా ఈ లోకంలో మనం ఉదయమునే కాదు, మన జీవిత కాలంలో జీవించడానికి సరిపోయినంత కృపను దేవుడు మనకిస్తాడు. కృప వెంబడి కృపను ఇస్తాడు. మనం బలహీనమవుతుంటే కృపచేత మనల్ని బలపరుస్తాడు. మనం అనారోగ్యంగా ఉంటే కృపచేత మనల్ని స్వస్థపరుస్తాడు. కారణం ఏంటి? మన నుండి ఏమి ఆశించని దేవుడు, మన కోసం తన త్యాగం చేసినటువంటి దేవుడు ఏదైనా మన కోసం చేయగలడని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. నువ్వు రక్షింపబడకపోయినా ఎలా, రక్షింపబడకపోయినా పర్లేదు, ఇప్పుడు ఈ ప్రార్థన నువ్వు చేస్తే కృప ద్వారా, అంటే నీకు ఏ అర్హత లేకపోయినా ఆయన నిన్ను రక్షించుకుంటాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అంతేకాదు నీ కుటుంబం చుట్టూ ఆయన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. నీకు ఏ కీడు లేకుండా చేస్తాడు, ఏ ప్రమాదం లేకుండా చేస్తాడు, నీ గురించిన బాధ్యత వహిస్తాడు నీవు ఆయన బిడ్డవైతే. ఈ ఉదయాన్నే ఒప్పుకోలుగా చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇంతకాలం నేను నిన్ను గ్రహించలేకపోయాను, నీ ప్రేమను. నన్ను క్షమించి నీ కృపతో నన్ను ఆదరించి నన్ను రక్షించుకో ప్రభువా. నా కుటుంబాన్ని దీవించు ప్రభు అన్నావు అనుకో, నీ ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే వినాలని ఆశతో ఉన్నాడు. ఈ ఉదయకాలంలో నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేర్చుకుంటుంది. 88వ కీర్తనలో 13వ వచనం అంటాడు, ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను. చూసారా? ఉదయాన్నే ప్రార్థన ఎంత శక్తివంతమైన ప్రార్థన తెలుసా? ఉదయాన్నే ప్రార్థన. దేవుడు వింటాడు, ప్రార్థనకు జవాబిస్తాడు, నీకు మేలు చేస్తాడు,
నిన్ను ఆశీర్వదిస్తాడు. తెల్లవారక మునిపే నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా. తెల్లవారక మునిపే నేను నీకు మొరపెట్టాను. అలాగైతే నీ మొర దేవుడు వింటాడు. నీవు కూడాను అంతటి ఆసక్తి కలిగి నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి అంత ఆశ కలిగి ప్రభువును ప్రార్థన చేస్తే ఉదయకాలమున మన ప్రార్థనలు ఆయన వింటాడు, స్వీకరిస్తాడు, ఆ ప్రార్థనలకు జవాబిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ దినమున, ఈ ఉదయకాలమున నీ ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్న ప్రభువుకు ఒకసారి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. ఆమెన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని నీ బిడ్డల హృదయ వాంఛలు తీర్చండి, రక్షణ అనుగ్రహించండి, ఆశీర్వాదాలకు పాత్రులుగా చేయండి. ఈ కుటుంబానికి కావాల్సిన ప్రతి విధమైన మేలులతో నింపి తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.